హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేశారు కదండి. ఇక యావర్ అయితే ఫస్ట్ అడుగు పెట్టేస్తాడు ఈరోజు ఎపిసోడ్లో. ఇక యావర్ యొక్క ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక తనూజాకి ప్రపోజ్ చేసేసి తనూజాతో డ్యాన్స్ వేసేసి పాటలు పాడేసి ఫైర్ అని చెప్పేసి సూపర్గా ఎంటర్టైన్ చేశాడు. ఇది కొద్దిగా ఓవర్గా కూడా ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్, తనకు తెలుగు రాకపోయినప్పటికీ అందరితో సరదాగా అయితే గడిపాడు. ఇక నెక్స్ట్ టాస్క్ విషయంలో కూడా నిజంగా ఇమ్మాన్యుయల్తో తను ఆడిన టాస్క్ కూడా చాలా బాగా అనిపించింది. సో అంత ఫాస్ట్గా ఇమ్మాన్యుయల్ పరిగెత్తడం అంటే ఏదో సాక్రిఫైస్ చేసేసారని అందరూ చెప్తున్నాం, కానీ అదేమీ లేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే అక్కడ టాస్క్లు ఏమి చిన్న టాస్క్లు ఏమి పెట్టలేదు, ఊరికే ఈజీగా గెలిచేయడానికి జస్ట్ బాగానే అందరూ కష్టపడ్డారు. బట్ కొద్దిగా ఏంటంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు, వీళ్ళు ఏంటంటే గెలవాలి అనే దాంతో ఆడారు కాబట్టి వీళ్ళు గెలుస్తూ వచ్చేసారు. ఇక ఆ టాస్క్లో కూడా ఇమ్మాన్యుయల్ ఆ రన్ చేయడం కానివ్వండి, ఆ యొక్క ఫైర్ లాంటిది పెట్టడం, అది కొద్దిగా యావరికైతే కన్ఫ్యూజ్ అయితే అయ్యాడు. అందుకే ఇమ్మాన్యుయల్ ఫస్టే పెట్టాడు. ఇది చాలా బాగా అనిపించింది. అందరికీ మంచి మంచి ఇన్పుట్స్ కూడా ఇచ్చేశాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే డేమాన్ అంటే అందరూ టాస్క్లలో సూపర్గా ఆడతాడని చెప్తారు. సో దివ్య అంటే బాగా టాకిటివ్, బాగా మాట్లాడుతుంది, బోల్డ్గా అని చెప్తారు. ఇక సంజన అంటే మైండ్ గేమ్, మీ గేమ్ చాలా బాగుందని ప్రతి ఒక్కరూ చెప్పారండి. ఇక రీతుకైతే అవి వినగానే ఏంటబ్బా ఇది, నన్నేమో సరే నా గురించి చెప్పడంటే నువ్వు లవ్ ట్రాక్ కదా అని చెప్పి చెప్పగానే అయితే వేరే వాళ్ళ గురించి చెప్పంటే ఉండు గేమ్ కూడా ఆడుతున్నావులే అనగానే ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయికి ఈ విషయం చెప్తున్నా కానీ ఈ అమ్మాయి మాత్రం కావాలని దీన్ని రెచ్చగొడుతుంది. అది ఎందుకన్నానో తర్వాత అయితే చెప్తాను. శోభా శెట్టి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్. ఇక తరువాత తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది అందరితో, కానీ ఎక్కువ హింట్స్ అయితే ఏమీ చెప్పలేదు. అందుకే అందరూ కొద్దిగా ఏదో ఉన్నట్టు మాట్లాడినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎవరైనా పొగుడుతూ ఉంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా, ఏమి మాట్లాడకపోతే కొంచెం డల్గానే ఉంటారు కదా. ఇక ఈ అమ్మాయి కూడా బాగా ఎనర్జెటిక్గానే ఉంది. ఇక సంజన గారు టాప్ 5కి వెళ్తే ఎలాగా చేస్తుందో చెప్పు అని ఇమ్మాన్యుయల్ చెప్తే నాకెందుకో ఇమ్మాన్యుయల్ అక్కడ చేసిన కామెడీ అంతగా నచ్చలేదు. బట్ ఓకే, కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం ఆల్రౌండర్ అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదండి. నిజంగా ఈ సీజన్ 9కి ఇమ్మాన్యుయల్ లేకపోతే చాలా అంటే చాలా బోరింగ్గా ఉండేది. సో తను ఎటువంటి సిచ్యువేషన్ అయినా పాపం బాగా అంటే నవ్వించగలడు ఏ సిచ్యువేషన్లో అయినా, కానీ అక్కడ తీసుకునే దానికే మనుషులు ఎవ్వరూ సరిగా లేరని అర్థమైపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏదానికి అలుగుతారో అస్సలు అర్థం కాదు. కామెడీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా అయిపోయారు కాబట్టి ఇక ఎవరిని వేయలేక తనైతే కామ్గా ఉంటున్నాడని అర్థమైపోతుంది. బట్ తనైతే టాస్కులు బాగా ఆడతాడు, గేమ్స్ బాగా ఆడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, అలాగే ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, ఆర్గ్యుమెంట్స్ని ఆ యొక్క గొడవల్ని తీరుస్తాడు. నిజంగా ఆల్రౌండర్ ఇమ్మాన్యుయల్ అని చెప్పేయచ్చండి. కానీ తనకి ఒకవేళ నిజంగా కప్పు వచ్చినా కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఒక అబ్బాయికి కప్ రావడం కూడా చాలా మంచిదని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఓటింగ్ పరంగా కొద్దిగా తక్కువగానే ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అదే మన శోభా శెట్టితో పాటు దివ్య అయితే ఆడుతుంది. దివ్య కూడా కాలు బాగా లేకపోయినా తను కూడా చాలా బాగా అయితే గేమ్స్ ఆడింది. నిజంగానే ఎవరు గివప్ ఇచ్చినట్టు అంటే మన శోభా శెట్టి కూడా బాగా ఆడింది. సో కానీ చివరిలో ఆ ఒక నెంబర్ అయితే మిస్ అయింది. వీళ్ళు కావాలని చేస్తున్నారని నేను చెప్పను, కానీ ఇద్దరు టాస్క్లు మాత్రం చాలా బాగా ఆడారు. నిజంగానే దివ్య కూడా కాలు బాగాలేకపోయిన టాస్క్ అయితే ఆడింది. కానీ దివ్యలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ అదే. ఇక్కడ ఫైట్ అయితే జరిగింది కదా, ఈ ఫైట్లో అనవసరంగా తను దూరి బర్నీ గారి చేత ఆ మాటలు అనిపించుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఎందుకమ్మా నా విషయంలో దూరుతున్నావు, వద్దు అని చెప్పాను కదా, ఇక కామ్గా ఉండు అని చెప్పేసినప్పుడు కామ్గా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక చివరిగా మన సోహెల్ అయితే వస్తాడు కదా. సోహెల్ మాత్రం నిజంగా ఫన్ అంటే సూపర్ ఫన్ని క్రియేట్ చేశాడు. హౌస్ మొత్తాన్ని నవ్విచ్చేసాడని చెప్పాలి. సో మా యొక్క సీజన్లో ఆ దయ్యంది చాలా బాగుండేది. అంటే ఇక సంజన గారు వచ్చేసి నేను చూసాం కదా, ఇంకా దయ్యంని చూసినట్టే ఉందంటే ఇక ఆమెను తీసుకోపోయి అమ్మో మీ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తుందని అట్లా చెప్పడం, చికెన్ అని చెప్పి డ్యాన్సులు వేయడం నిజంగా సూపర్గా అనిపించింది. ఈ టాస్క్ కూడా నిజంగా రీతుపై గెలిచిన సంజన అని చెప్పుకోవడంలో అస్సలు తప్పే లేదు. నిజంగా ఆమె ఈ టాస్క్ కొద్దిగా
కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ సిజేరియన్ అయింది కదా. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్‌లో అలాంటి ఒక ర్యాంప్ మీద నడవడం అంటే ఫస్ట్ 2 రౌండ్స్ నిజంగా చాలా బాగా ఆడింది. కానీ దాని తర్వాత ఆమెకి టెన్షను, అలాగే దాని మీద నడిచేటప్పుడు ఆమెకి కొంచెం డిజీనెస్ లాగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయి. కానీ ఎక్కడ కూడా ఆమె విడవకుండా నిజంగా ఆ ఆట ఆడిన తీరు మాత్రం సూపర్ అని చెప్పాలి. అందరికంటే లేట్‌గా తీసుకొచ్చింది ఆ బ్యాగ్స్ ఆమె. కానీ ఎంత తెలివిగా ఆమె ఆడిందంటే ఆ 1 to 100 నెంబర్స్ పెట్టడంలో సో ఇద్దరికంటే చాలా ఫాస్ట్‌గా పెట్టి, రీతు ఇదిగో నేను గేమ్ ఆడలేదు అని అన్నావు కదా, చూడు నీ మీద ఆడి మరి గెలిచి చూపించాను అన్న విధంగా నిజంగా ఆడిన విధానం అయితే సూపర్ అనిపించింది. ఇక రీతుకి నిజంగా జ్ఞానం కానీ ఉంటే మాత్రం ఇక తెలుసుకుంటుంది ఎవరు అంటే ఫిజికల్ టాస్క్లు మాత్రమే కాదు బిగ్ బాస్ అంటే. సో బిగ్ బాస్ అంటే మైండ్ గేమ్స్ ఉంటాయి, చేసే కంటెంట్ ఉంటుంది, ప్రతిదీ మ్యాటరే కదా అని అర్థమవుతుందని నాకైతే అనిపించింది. ఇక సూపర్గా అనిపించింది. ఇక రేపైతే 6గురికి కలిసి కంటెంటెడ్ టాస్క్ అయితే ఒకటి పెట్టబోతున్నారు కదా. ఇది కూడా తనూజ ఆల్రెడీ దేమాన్తో అలాగే రీతుతో మాట్లాడుతున్నప్పుడు తనైతే అంటూ ఉంటుంది, ఇది సరదాగా అనింది, అది మరి బిగ్ బాస్ విన్నాడో ఏమో, సరిగ్గా అదే టాస్క్ను పెట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే అందరూ అదే మన కళ్యాణ్కి అయితే భరణి గారు సపోర్ట్ చేస్తారంట అని చెప్పి అంటూ, అలాగే డేమాన్ వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతూ ఉంటే, అవును రేపు సపోర్టింగ్ టాస్క్ లేకుండా అసలు ఎవరిని కెప్టెన్గా చూడకూడదో వాళ్ళని తీసేస్తే బాగుండు అని చెప్పింది. అట్లాంటి టాస్కే పెట్టారు. నిజంగా ఈ కెప్టెన్టెడ్ టాస్క్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకొక వీడియో అయితే చేస్తాను. బట్ రీతుకు మాత్రం నిజంగా సంజన గారు సూపర్గా కోటింగ్ ఇచ్చారని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.